సో ఫుడ్ బాగుందని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దేర్ సర్వీస్ వాజ్ రియల్లీ గుడ్. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ అ ప్రపోజల్. బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ 10 పబ్స్ మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ, కెఫేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక కేక్ సపరేట్గా ఇచ్చి. సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డూ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. సో లేదండి, మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్, వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు. సో నేను అన్న వెయిటర్కి మీకు తెలియకపోవచ్చు, మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను. మహా అంటే నో చెప్తారు అంతే, నథింగ్ ఎల్స్. సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు. మీకు తెలియకపోవచ్చు బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో, హైదరాబాద్లో ఇది నడుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప, నాకు స్విగ్గీ డైనాట్లో ఆల్రెడీ 15% ఆఫ్ కూడా ఉంది. నేను స్విగ్గీ డైనాట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ. బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విష్ అయినా చేయాలనిపిస్తుంది, స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత బిల్ చూసేసి నేను అన్నా, సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా, ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి, కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పా, సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను, మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అది కూడా కన్సిడర్ చేయలేదు.